స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం మండల కన్వీనర్ లతా అధ్యక్షతన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్ హాజరై కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ పాఠశాలలో టాయిలెట్స్ రూముల్లోని పాఠశాల ఆవరణలో శుభ్రపరుస్తున్నాం, కానీ మాకు నెలకు జీతాలు రావటం లేదు. నాకు రావాల్సిన 10 నెలల జీతాలకు 45 రోజులు మాత్రమే జీతమే ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు 8 నెలల 15 రోజుల జీతాలు చెల్లించలేదని ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినా మా జీతాలు రావటం లేదు. పక్కనే ఉన్నటువంటి కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో 8 నెలల జీతాలు ఇప్పటికే కార్మికులకు అందినవని, సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉన్నవి. కార్మికులు అప్పులు చేసి పుస్తెం మెట్టెలు కుదురు పెట్టి కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కార్మికులకు వచ్చే జీతాలు 3000 నుంచి 5000కు, 6000కు, 7000కు, 8000కు చెల్లిస్తున్నారు. నెలకు చెల్లించాలని, మా యొక్క జీతభత్యాలు నెలకు చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు వెళ్లడం జరుగుతుంది. 44 కార్మిక చట్టాలకు 4 కోట్లుగా విభజించి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను, ఆలోచనను విరమించుకోవాలని, కార్మిక చట్టాలు ఎత్తేసి పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు కొమ్ము కాసిన మోడీ ప్రజలంతా తిప్పికొట్టాలని రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెలో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో సమ్మెలో హాజరై నిరసన తెలియజేయాలని, ఈ సమ్మెలో మధ్యాహ్న భోజనం కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, సెకండియములు, స్కావెంజర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలి కార్మికులు, బీడీ కార్మికులు, ఎల్ఐసి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వేల లక్షల సంఖ్యలో హాజరై కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీకి నిరసనగా ప్రదర్శన చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘం అయిన స్కావెంజర్స్ కు నెల జీతాలు చెల్లించాలని, అందరి కార్మికులందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలని, కార్మికులందరికీ ఒకే రకమైన జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్, మంజుల లత, సునీత, ఎం లక్ష్మి, కె శ్రీలత, సిహెచ్ ఆదిమల్లయ్య, ఏ శ్రీనివాస్, హేమలత, ఎండి సుల్తానా, ఎండి రజియా, రజిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేము కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మాకు స్వీపర్స్ అందరికీ జీతాలు చెల్లించాలి. ఇలా జీతాలు రాక ఒక్కొక్కరు గంటె పుట్టెలు వాళ్ళ పుస్తకమట్టలు అమ్ముకొని ఇలా కుటుంబాలను పోషించుకోవడం జరుగుతూ ఉన్నది. ఎన్నో అప్పులు చేసి వాళ్ళ కుటుంబం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేటికి 3000, 4000, 5000 జీతానికి ఇవాళ మీరు 6 నెలలు, 8 నెలలు, 10 నెలల జీతాలు ఆపితే ఇలా వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారని చెప్పి ఈ కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు వెంటనే మా యొక్క జీతాలు చెల్లించకపోతే రేపు జూన్ నుంచి మేము స్కూళ్ళకే వెళ్ళాం. ఇలా స్కూళ్ళు శుభ్రపరచం. ఇలా మా యొక్క జీతాలు వచ్చేంత వరకు మీ కలెక్టర్ ఆఫీస్ ముందటనే మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా స్కావెంజర్స్ అందరికీ జీతాలు 8 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా జీతాలు రావాలి. మరి జీతాలు రాకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మాదర్శ కమిటీల పేరుతో ఇలా అమ్మాదర్శ కమిటీ, మళ్ళీ సారు ఉపాధ్యాయ వాళ్ళ అకౌంట్లో జీతాలు రావాలి, వాళ్ళు తీసుకొచ్చి మాకేయాలి. ఇట్లా కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కార్మికులకు పిఎఫ్లు లేవు, ఈఎస్ఐ లేవు. మొన్ననే హనుమాజ్పేట అనేటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో శుభ్రపరుస్తున్నప్పుడు దేవక్క అనే కార్మికురాలకి చెయ్యి విరిగింది. ఎలాంటి నష్టపరిహారం లేదు. ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ చెల్లించాలి, పిఎఫ్ సౌకర్యం ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, భద్రత వాళ్ళకు సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ జీతంలకే సిపిలు తేవాలి, బ్లీచింగ్ పౌడర్ తేవాలి, ఫెనైల్ తేవాలని చెప్పి అంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే స్కూళ్ళకు కోటా ఉంటుందో దాని కిందనే రావాలి. వీళ్లకు జీతం కట్ చేయకుండా అందరూ సక్రమంగా జీతాలు చెల్లించాలి. చెల్లించకపోతే మేము కలెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. వాళ్ళకు సుత అందరికీ కార్మికులందరికీ నెలకు 15,000 జీతం ఇవ్వాలి. ఒకే రకంగా పిల్లలతోటి సంఖ్యను బట్టి కాకుండా, విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా జీతాలు ఒక కార్మికురాలకి 15,000 రూపాయలు అందరికీ చెల్లించాలి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు జూన్లో బడులు చాలా ముందు కలెక్టర్ కార్యాలయం ముందరనే టెంట్ వేసుకొని సమ్మె చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్.
జిల్లా కన్వీనర్.